జనసేన పార్టీ భూస్థాపితమయ్యేటువంటి పరిస్థితికి వచ్చిందా? కూటమి కుదేలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందా? 2029లో ఏం జరగబోతుందనే విషయం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి క్లియర్ పిక్చర్ అర్థమైందా? వారు మీడియా పెడుతున్నటువంటి డిబేట్ల వెనక అర్థం ఏమిటి? ఇట్లా అనేక రకాల ప్రశ్నలు ఇప్పుడు అందరికీ కలుగుతూ ఉన్నాయి. తాజాగా చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ తెలుసు. కలెక్టర్ల సమావేశంలో మన పాలన ప్రజలు మెచ్చడం లేదనేటువంటి కామెంట్ చేశారు. సో బాబు గారికి సినిమా అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందని చెప్పి. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్లో కొన్ని విచిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్ని చిత్రాలున్నా, ఎన్ని విచిత్రాలున్నా ఆ మాటల వెనక ఒక భయం అనేది ఉంది. ఆ భయాన్ని పుట్టించిన వాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలామంది అంటారు వీడు ఏదో ఒక జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇస్తాడని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తారు. నేను ఎలివేషన్ కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. అదే ఫ్యాక్ట్స్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు వింటే ఖచ్చితంగా నేను చెప్పింది నిజమని ఒప్పుకోక తప్పని పరిస్థితి. అంటే నేను ఒక్కనే కాదు, చాలామంది చెప్తా ఉన్నారు అనుకోండి. నా పరిధిలో అంటే నాకు కామెంట్ చేసిన వాళ్ళ సంగతి గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? గొడవలు ఉంటాయి, అలయన్స్లో గొడవలు ఉంటాయి, భరించాల్సిందే. గొడవలు ఉంటాయని ఒక క్లారిటీ వచ్చింది. 2029లో ఎలక్షన్స్ ఉంటే ఇప్పుడే గొడవలు ఉంటాయి, భరించాల్సిందే అంటున్నాడు. మెంటల్గా ప్రిపేర్ కండి అని చెప్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. 2029లో కనుక మనం దూరంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. కాబట్టి అప్పుడు కనుక మన వాళ్ళు అలయన్స్లో భాగంగా మనకు సీట్ రాలేదని ఎవరికైనా బాధ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎవరైనా కోరుకుంటారు. కింద క్యాడర్ కూడా మా లీడర్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు. అదే జరగనప్పుడు, పొత్తులో భాగంగా సీటు వేరే వాళ్ళకి పోయినప్పుడు అన్ని రోజులు కష్టపడ్డటువంటి వ్యక్తి బాధపడతాడా పడడా? సో బాధపడతారు. దాని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇది మెంటల్గా ప్రిపేర్ అయ్యి కాండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, టీడీపీ జనసేన మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి, అది నిజం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఇక్కడ. అయితే ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు క్యాడర్కి బాధ కలిగిస్తాయి. ఇన్ని రోజులు జెండాలు మోసి, ఎవరి జెండా మోయమంటే వాళ్ళ జెండా మోసి, ఇంకా 15-20 సంవత్సరాలు వేరే వాళ్ళ జెండా మోయమని చెప్తే ఎట్లా మోస్తాం? అంటే ఏదైతే జెండా కూలీలు అని ఎవరైతే అంటున్నారో అది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. ప్యాకేజ్ స్టార్ అని అయితే టీడీపీ పార్టీ గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిందో అదే నిజమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కదా అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు రాకుండా ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి ఆ అభిప్రాయాలు ఇంకా పెరగకుండా ఏదైనా ఉంటే ఇప్పుడే ఉంటే పోతారు. చూడండి ఎంత స్వార్థమో. లీడర్ లక్షణం అది. ఆ వ్యక్తి కోసం నిలబడ్డటువంటి వాళ్ళని కాదని ఈరోజు నువ్వు ఒక వ్యక్తి జెండా మోస్తానంటున్నావు, మళ్ళీ లీడర్లుగా ఎదగాలంటావు. నువ్వు ఎట్లకెళ్ళి లీడర్లుగా ఎదుగుతారు చెప్పండి? ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి ఉంటే, ప్రజల తరపున పోరాటం చేసి ఉంటే ఆ వ్యక్తి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉంటే లీడర్గా ఎదగలుగుతాడు. నువ్వు ఎంత కష్టపడ్డా వేరే వాళ్ళ జెండా మోస్తూ ఉండాలంటే ఎట్లా ఎదుగుతాడు లీడర్గా? ఎదిగే ఛాన్స్ ఉందా? ఆ ఛాన్స్ లేదు. పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయడం అంటే అతం పాతాళానికి తొక్కబడినట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జీవితంలో ముఖ్యమంత్రి కాలేరు. ఆయన భాషలో చెప్పాలంటే రాసి పెట్టుకోండి అంటారు కదా, అట్లా. అదే ఆ మాట ఆయన కూడా అంటున్నారు అనుకోండి. అంటే ఎందుకు అంటున్నాను ఈ మాట? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి? నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా? కాదు కదా. అంటే జనసేన పార్టీ ఎదిగేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఖచ్చితంగా అది జరుగుతూ ఉంది ఇక్కడ. సో క్యాడర్కి ఆ ముక్క అర్థమైంది. కాబట్టి దూరం అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడే ప్రిపేర్ చేద్దామని మెంటల్గా ఉంటే పోతారు. దాని తగ్గట్టుగా తర్వాత ప్లాన్ చేసుకోవచ్చినటువంటి ఒక ఆలోచనతో ఈ మాటలు మాట్లాడి జరిగింది. ఓకే అని ఏం మాటలు మాట్లాడుకున్నా, ఏం చేసుకున్నా వాళ్ళ పార్టీ భూస్థాపితమైన ఇంకోటైనా పక్కన పెడితే, ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టింది అని చెప్పి ఎంత విచిత్రమో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు తన మీద దగ్గర 30కి పైగా కేసులు పెడితే, అంతకుముందు ఏంటి 2009లో ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ పరిణామాలని అందరికీ తెలుసు. ఆ తర్వాత పక్కకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తనను తాను నిరూపించుకోవడం కోసం బయటికి వచ్చి బై ఎలక్షన్స్లో గెలిచి తన సత్తా నిరూపించుకొని పార్టీ కాదు ఇక్కడ మేము ముఖ్యమని చెప్పి
ప్రజలు మా వైపున ఉన్నారని చెప్పి అదే కదా జరిగింది అక్కడ. ఆ ఎన్నికల తన సత్తా చాటాడు. ఆ తర్వాత కేసులు పెట్టినా భయపడకుండా జైల్లో బయటకు వచ్చి పాదయాత్ర చేసి ప్రజల కోసం నవరత్నాలంటే స్కీములు తీసుకొచ్చి 151 సీట్లతో సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు. మీరు ఎన్ని సంవత్సరాలని పార్టీ పెట్టి ఎప్పటి నుంచి పార్టీ పెట్టారు? మీరు ఏం చేశారు? సింగిల్గా పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? లేదు కదా. అసలు వాస్తవంగా మీరు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ, మీ అన్నగారు, మీరు యువరాజ్యం, మీ అన్న ప్రజారాజ్యం ఇద్దరు కలిసి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చారు. మాట కోసం చాలా వ్యత్యాసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విధానాలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వేరు. వాళ్ళు ఓడినా గెలిచినా కేసులు పెడతామని చెప్పినా కూడా తన కుటుంబం మీద మొత్తం కేసులు పెట్టినా భయపడేది లేదు, వేరే జెండా మోసేది లేదు. ఇదే జెండా చచ్చేంత వరకు ఇదే జెండా మోస్తాము, భయపడం, వేరే జెండా మోయం, వేరే వాళ్ళకి జై కొట్టం అనేటువంటి అభిమానులు జగన్ గారికి ఉన్నారు. చాలా తేడా ఉంటుంది సార్. అలాంటి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. అలాంటి అభిమానులు ఉండడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ఏదైతే ఉందో అది దొరకడం మా అదృష్టం అని చెప్పి అభిమానులు కోరుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకే మాట చెప్తారు, ఒకే జెండా, ఒకే అజెండా, ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు. వేరే వాళ్ళ జెండా మోయడం జగన్ గారికి ఇష్టం ఉండదు. ఓడినా గెలిచినా ఇదే జెండా మోయాలి, ఇదే మాట కట్టుబడి ఉండాలి, ఇదే విధానం అనేటువంటి పాలిస్తూ పోతారు. కాబట్టి ఆ లీడర్ అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళంటే జగన్ గారికి ఇష్టం. సో వాళ్ళ పార్టీ వేరు, వాళ్ళ అభిమానులు వేరు, వాళ్ళ విధానాలు వేరు. మీ పార్టీ వేరు, మీకు విధానాలే లేవు. ఒకసారి చెగువేరు అంటారు, ఒకసారి సనాతన ధర్మం అంటారు. దానికి కట్టుబడి ఉండరు, దీనికి కట్టుబడి ఉండరు. అక్కడ పుట్టానంటారు, ఇక్కడ పుట్టానంటారు, అక్కడ చదివానంటారు, ఇక్కడ చదివానంటారు, అన్ని చోట్ల నేనే పుట్టానంటారు. ఈ ఒక్కదానికి కట్టుబడి ఉండరు. అది మీ విధానం. అంటే క్షణాల్లోనే మాట మార్చేటువంటి గుణం మీది. జగన్మోహన్ రెడ్డి గారు కష్టమైన నష్టమైన ఒకే మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కాలర్ ఎగరేస్తాం మేమని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే వేరే పార్టీ జెండాలు మోపియారు కాబట్టి. మీ క్యాడర్, మీ అభిమానులు అలా చెప్పుకోగలరా? చెప్పే పరిస్థితి ఉందా? మీరు ఆ పరిస్థితులు పెట్టారా? లేదు కదా. కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చారు ఈరోజు జనసేన పార్టీని నమ్ముకొని పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించి. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని సింగిల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ పార్టీ కానీ లేదు. సో డెఫినెట్గా మీరు కలిసి పోటీ చేస్తాం, గొడవలు ఉన్నా మెంటల్గా ప్రిపేర్ కండి అని చెప్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భయమా కాదా? ఒప్పుకొని తీరాల్సిందే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాట వినండి. మార్చి 14 అసలు వద్దనుకున్నాను. మార్చి 14 వద్దు, మనకు అవసరం లేదు ఫౌండేషన్ డే. కానీ థీమ్ ఏం పెట్టాలనుకున్నప్పుడు జెన్జీ యువతకి, కొత్త తరం యువతకి, ఆడబిడ్డలకి ఉద్దేశించే ఈ జనసేన మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. షణ్ముఖ వ్యూహం పోయినప్పుడు ఇప్పుడు ఆడబిడ్డని ఎదిగే లేదు, మళ్ళీ కొత్త థీమ్ అంట ఒకటి. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరూ ఈ మీరు భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ మన అలయన్స్ గురించి మటుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు ఉంటాయి, గొడవలు తప్పవు. అది మీరు మెంటల్ ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్ లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారు అనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ అలాగే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, గొడవలు ఉంటాయి, మెంటల్గా ప్రిపేర్ అయ్యారంటే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. అక్కడ నాకు అర్థం కాలేదు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు. లీడర్ ఎదగాలి అని అంటే గొడవలు ఉంటాయి, లీడర్ ఎదిగే ఛాన్స్ లేదని ఆయనే చెప్తున్నాడు కదా. అలయన్స్లో గొడవలు ఉంటాయి అంటే ఆ చోట పోటీ చేసే అవకాశం ఉందంటే అది దొరకదు, మీరు మెంటల్గా ప్రిపేర్ కండి అంటాడు. ఇంకా లీడర్గా ఎట్లా ఎదుగుతాడు ఆయన? ఎట్లా సాధ్యం? ఇది నాకు అర్థం కాలేదు సార్. ఈ మాట కానీ 2 చేతులు జోలో పెట్టుకుని ఎక్కడ పోతున్నా నాకే తెలియదని ఆ డైలాగ్ ఉంది కదా, అట్లనే అనిపిస్తుంది. సో ఈ ఎంత ఎపిసోడ్కి కారణం ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయం. సో ఇది మ్యాటర్. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలను. థ్యాంక్ యూ.